మోదీ ఎలా బ్యాలెన్స్ చేస్తారో, అటు చంద్రబాబు ఇటు నితీష్, ఇక ఆంధ్రప్రదేశ్ బీహార్ సీఎంలతో భవిష్యత్తులో అంతా జాగ్రత్తగా ఉండాలా? ఆ రాజకీయ పార్టీలతో పొత్తంతే. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలన సుజావుగా సాగడం అంత సులువు కాదు. ఇద్దరు సీనియర్ నేతల మధ్య మోదీ చిక్కుకున్నారు. రాజకీయ అనుభవంలోనూ పార్టీలను అలవోకంగా మార్చడంలోనూ అందవేసిన చేతులతో ఆయన ఒక రకంగా సర్కస్ చేయనున్నారు. ఇప్పటివరకు సాగించిన 10 ఏళ్ల పాలన తన ఇష్టం వచ్చినట్లు సాగించిన మోదీకి ఇక దూకుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్డీఏలో బలమైన మిత్రపక్షాలుగా ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగుదేశం పార్టీ, బీహార్లో బలమైన జేడీయూలు చెరోపక్క ఉన్నాయి. ఇద్దరు నేతలు తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. వీరిని కాదని ఏకపక్షంగా వెళ్లే పరిస్థితి మోదీకి ఎంత మాత్రం లేదు. పెట్రోల్ ధరల పెంపుదల నుంచి గ్యాస్ ధరల వరకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు వెనువెంటనే తీసుకునే అవకాశం లేదు. వాళ్ళిద్దరికీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. అందుకే వారు మోదీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కళ్ళం వేసి వెనక్కు లాగడానికి ప్రయత్నిస్తారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మోదీ కూడా ఇరువురిని కాదని వేగంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అంతర్జాతీయ విషయాల్లో ఓకే తప్పించి దేశంలో తీసుకునే నిర్ణయాలు, వాటి ప్రభావం రాష్ట్రాలపై పడకుండా ఉన్నంతవరకే వీలూరుకుంటారు. అంతే తప్ప తమ మనుగడకు ఇబ్బంది అని భావిస్తే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడరు. ఇద్దరితో అనుభవం మోదీకి కొత్త కాదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనేకసార్లు ఎన్డీఏను వదిలి వెళ్లారు, తిరిగి చేరారు. బీహార్లో పరిస్థితులను బట్టి ఆయన ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ నిర్ణయం తీసుకుంటారు. అందుకే గత ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి పోటీ చేసిన నితీష్ కుమార్ తర్వాత దానిని వదిలేసి ఎన్డీఏలో చేరారు. ఇప్పటికీ 3-4 సార్లు అలాగే చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడ్డాయి. ఇక చంద్రబాబు విషయం కూడా అంతే. అనేకసార్లు బీజేపీ కూటమితో జతకట్టి తిరిగి విడిపోయి మళ్లీ కలుస్తుంటారు. అందుకే విడిపోవడం కలవడం వాళ్ళిద్దరికీ కొత్త కాదు. వీళ్ళ విషయం తెలియని జాతీయ రాజకీయ నాయకులు ఎవరూ లేరు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఘటనలే వారి గురించి చెప్తాయి. ఇద్దరిని కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. 2 రాష్ట్రాలు పారిశ్రామికంగా వెనకబడి ఉన్నాయి. ప్రత్యేక హోదా పట్టుపడడానికి ఇద్దరు నేతలు ప్రయత్నించే వీలుంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వం దానిని అమలు చేయలేదు. నాడు బలంగా ఉండడంతో చంద్రబాబు కూడా ఏమీ చేయలేకపోయారు. చివరికి 2017లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. నిధులు ఇవ్వడం మినహాయించి హోదాను మాత్రం కేంద్రం ప్రకటించలేదు. అయితే ఇద్దరి చేతుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరుక్కొని ఉండడంతో ఇప్పుడు ఇరువురు నేతలు సాధించుకోవడం సులువుగా మారిందని చెప్తున్నారు. ప్రత్యేక హోదా సాధించగలిగితే ఇద్దరికి ఆయా రాష్ట్రాల్లో పరపతితో పాటు పార్టీకి ఆయుష్ కూడా మరింత పెరుగుతుంది. పైగా చంద్రబాబు అత్యధిక స్థానాల్లో రాష్ట్రంలో బలంగా ఉన్నారు. అందుకే మోదీ ఇప్పుడు పెద్ద ఇరకాటంలో ఉన్నారు. ఇద్దరు సీనియర్లను ఎలా మెప్పించగలరనేదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.